తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాల నేపథ్యంలో ఒక్కొక్క వికెట్ పడుతోంది. ఇప్పటికే 4 అధికారులు సస్పెన్షన్కు గురయ్యారు. తాజాగా అప్పటి తిరుపతి ఈస్ట్ సిఐ శివప్రసాద్ రెడ్డి, ఎస్ఐ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డి, వెస్ట్ సిఐ శివప్రసాద్లపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వారిని సస్పెండ్ చేస్తూ అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పలువురు అధికారులు సస్పెండ్ కాగా ఇంకా ఎంతమంది అధికారులపై చర్యలు ఉంటాయో తెలియని పరిస్థితి. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 నియోజకవర్గాల్లో ఇలాంటి పోకడలకు అధికారులు వెళ్లినట్లు సమాచారం ఉంది. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తడం వల్లనే మంచి పేరు ఉన్న అధికారులు సస్పెండ్ అయి పరువు పోగొట్టుకున్నారనే భావన ఉద్యోగ వర్గాల్లో ఉంది. పలువురు అధికారులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్చేసేలా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో ఎన్నికల అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఇప్పటివరకు అధికారులపైనే చర్యలు తీసుకుంటున్నారు. అలా కాకుండా దొంగ ఓట్లకు కారణమైన ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోవాలని జనసేన నేత రాజారెడ్డి డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు చూసుకొని అహంకారంతో దొంగ ఓట్లు కుంభకోణంలో ఇరుక్కున్నటువంటి ఇదివరకు తిరుపతి కమిషనర్గా ఉన్నటువంటి గిరీష్ గారిని ఎలక్షన్ కమిషనర్ కొరడా విధించడం జరిగింది. అప్పట్లో జాయింట్ కమిషనర్గా ఉన్నటువంటి చంద్రమౌళేశ్వర్ రెడ్డి గారిని కూడా ఈరోజు ఎలక్షన్ కమిషనర్ కొరడాతో వీళ్ళకి విధిస్తే సరిపోదు, వీళ్ళని జైలుకు కూడా పంపించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అటువంటి ఓట్లు కుంభకోణంలో అధికార పార్టీ నాయకులు చూసుకొని ఈ అధికారులు అహంకారంతో విర్రవీగి దొంగ ఓట్లు విచ్చలవిడిగా ఎక్కించారు. వీళ్ళే కాకుండా చాలా మంది ఇంకా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎవరెవరైతే ఈ దొంగ ఓట్ల కుంభకోణంలో ఉన్నారో ప్రతి ఒక్కరు జైలుకి వెళ్లాల్సింది తప్పదు. ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. ఒక నియోజకవర్గంకు మరో నియోజకవర్గం నుంచి మనుషుల్ని తీసుకువచ్చి ఓట్లు వేయడం ఊహించని విషయం. ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ఈ విషయంపై దృష్టి పెట్టలేదు. ఎపిక్ కార్డుల డౌన్లోడ్పై కూడా ఫోకస్ పెట్టలేదు. అయితే అందుకు కారణమైన అధికారులపైన మాత్రం చర్యలు తీసుకుంది. మరి అలా డౌన్లోడ్ చేసుకున్న కార్డులను ఎలా వినియోగించుకున్నారు అన్న దానిపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని డిమాండ్ పెరుగుతోంది. అధికారులను సస్పెండ్ చేసి ఉన్నంత మాత్రాన జరగబోయే అక్రమాలు అన్యాయాలకి అడ్డుకట్టేసినట్టు కాదు. దీని వెనక సూత్రధారులు ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు, ఇక్కడ కరుణాకర్ రెడ్డి ఉన్నారు, అదే అభినయ్ రెడ్డి ఉన్నారు. ఈ విధంగా పుంకాల కథనాలు వస్తున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పిండే దాంట్లో కూడా అదే పదప్రయోగం చేశారని తెలుస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి వ్యక్తులపైన